రీసెంట్ గా ట్రంప్ భారతదేశం అమెరికాకి ఎగుమతులు చేసే వస్తువులపై విధిస్తున్న 50% సుంకాలను 18% తగ్గిస్తున్నట్లు భారతదేశం అమెరికా ఒక ట్రేడ్ డీల్ ని చేసుకున్నాయి. అసలు సుంకాలు అంటే ఏంటి, అమెరికా అనేది భారతదేశంపై ఈ సుంకాలను ఎందుకు విధించింది, ఎందుకు తగ్గించింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకు ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహాసో. అసలు సుంకాలు అంటే ఏంటి? ప్రతి దేశం కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే ట్యాక్సెస్ నే సుంకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం నుంచి ఒక వ్యక్తికి అవసరమైన వస్తువు అమెరికాలో ఉంటే ఆ వస్తువుని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే ఆ వస్తువుపై భారతదేశం అనేది దిగుమతి పన్నును విధిస్తుంది. దీన్నే సుంకాలు అంటారు. మరి ఈ సుంకాలు ఎందుకు విధిస్తారంటే, భారతదేశంలో భారతీయులకు కావలసిన వస్తువులు అందుబాటులో ఉన్న వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే భారతదేశంలో ఉన్న పరిశ్రమలు అనేవి దెబ్బతింటాయి. అందుకే భారతదేశం అనేది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై దిగుమతి సుంకాలను విధిస్తే ఆ వస్తువులు అనేవి కొనడానికి చాలా కాస్ట్లీగా మారుతాయి. దీనివల్ల భారతదేశంలో ఉన్న వస్తువులు అనేవి చవకగా దొరకడంతో భారతదేశంలో ఉన్న ప్రజలు భారతీయ వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. ఈ దిగుమతి సుంకాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా దొరుకుతుంది. అమెరికా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశం. అంటే ప్రపంచ దేశాలు అనేవి అమెరికాకు వస్తువులను ఎగుమతి చేయడం, అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటాయి. దీనివల్ల అమెరికా అనేది దేశాలపై సుంకాలను వేస్తుంది. అమెరికాకి ఈ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే, డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ తో అమెరికా రాజ్యాంగం కల్పించిన సెక్షన్ 232 డ్యూటీస్ చట్టం ప్రకారం ఇతర దేశాల వాణిజ్యాన్ని కంట్రోల్ చేసే అధికారం అమెరికాకు ఉంటుంది. దీనివల్ల అమెరికా అనేది ఆ దేశాలపై దిగుమతి సుంకాలను వేస్తుంది. భారతదేశం అనేది అమెరికా నుంచి వచ్చే వస్తువులపై ఎక్కువగా సుంకాలను విధిస్తుంది అనే కారణంతో భారతదేశ ఎగుమతులపై 25% సుంకాలను విధించింది. అంటే భారతదేశం నుంచి ఒక వస్తువును అమెరికాకి ఎగుమతి చేయాలంటే ఆ వస్తువు ధర $10,000 ఉంటే అమెరికా పన్ను 25% ఉంది కాబట్టి $2,500 పన్నుగా ఉంటుంది. అంటే టోటల్ గా ఆ వస్తువు ధర $12,500 అవుతుంది. అంతటితో ఆగకుండా ట్రంప్ రష్యా ఇచ్చే డిస్కౌంట్ క్రూడ్ ఆయిల్ ని భారతదేశం కొనుగోలు చేస్తుందని, దీనివల్ల రష్యా అనేది యుక్రెయిన్ యుద్ధం ఆపట్లేదనే కారణంతో భారతదేశంపై ప్రతీకార సుంకాలను మరో 25% వెయ్యిగా మొత్తం భారతదేశ ఎగుమతులపై 50% సుంకాలను అమెరికా విధించింది. అంటే భారతదేశం అనేది ఎక్కువగా అమెరికాకి మెడిసిన్స్, టెక్స్టైల్స్, ఆభరణాలు అనేవి ఎక్కువగా ఎగుమతి చేసేది. దీనివల్ల భారతదేశ ఎగుమతి అనేది తగ్గిపోయింది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం అనేది అమెరికాకి ఒక మెడిసిన్స్ ని ఎగుమతి చేయాలంటే ఆ మెడిసిన్స్ కాస్ట్ $10,000 ఉంటే అమెరికా విధించిన సుంకాలు 50% అంటే $5,000 అవుతాయి. ఈ మెడిసిన్ ధర మొత్తం కలిపి $15,000 అవుతాయి. అంటే అమెరికా మార్కెట్స్ లో భారతదేశం మెడిసిన్ ధర $15,000 ఉంటే ఇతర దేశాల్లో ఆ మెడిసిన్ ధర దీనికన్నా తక్కువగా ఉంటే ఇతర దేశాలు అనేవి ఆ మెడిసిన్ ని ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటాయి. దీనివల్ల భారతదేశ ఎగుమతులు అనేవి తగ్గిపోయాయి. అందుకే భారతదేశం అప్పటి నుంచి అమెరికాతో ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రయత్నించగా అమెరికా అనేది తన వ్యవసాయ ఉత్పత్తుల్ని, డైరీ ఫార్మ్ ఉత్పత్తుల్ని భారతదేశం విధించే సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేయడంతో ఈ ట్రేడ్ డీల్ అనేది పోస్ట్ పోన్ అయింది. కానీ భారతదేశం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అమెరికా అనేది ముందుకొచ్చింది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం అనేది 27 దేశాల సమూహమైన యూరోపియన్ యూనియన్ తో మదర్ ఆఫ్ డీల్ అని చెప్పుకునే ఒక ట్రేడ్ డీల్ ని చేసుకుంది. భారతదేశం ఉత్పత్తి చేసే వస్తువులు ఎగుమతి చేసుకునేందుకు యూరోపియన్ యూనియన్ మార్కెట్ అనేది ఉండడంతో ట్రంప్ విధించిన ఈ సుంకాలు అనేవి భారతదేశాన్ని పెద్దగా ప్రభావం చూపవని డొనాల్డ్ ట్రంప్ ముందుకు వచ్చి భారతదేశంతో ఈ ట్రేడ్ డీల్ ని చేసుకున్నాడు. ముందుగా భారతదేశం అమెరికా ట్రేడ్ డీల్ కాకపోవడానికి కారణం, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ఫార్మ్స్ అనేవి భారతదేశ మార్కెట్ లోకి భారతదేశం అనేది అనుమతించలేదు. ఎందుకంటే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు చేసేవారు, డైరీ ఫార్మ్స్ నడిపేవారు కోట్లలో ఉన్నారు. అంటే దీనిపై వీళ్ళు ఉపాధిని పొందుతున్నారు. రెండు దేశాలు చేసుకునే వాణిజ్య ఒప్పందాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. అందుకే భారతదేశం ఏ దేశంతోనైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని, డైరీ ఫార్మ్స్ ని ఈ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఇంక్లూడ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం అనేది యునైటెడ్ కింగ్డమ్ తో, న్యూజిలాండ్ తో, రీసెంట్ గా యూరోపియన్ యూనియన్ తో కూడా ట్రేడ్ డీల్ చేసుకున్న ఈ సెక్టర్స్ అనేవి కలపలేదు. మరి భారతదేశం అమెరికా ట్రేడ్ డీల్ లో చేసుకున్న ఒప్పందాలు ఏంటి? మనం ముందుగా చెప్పినట్టు అమెరికా అనేది భారతీయ ఎగుమతులపై 18% సుంకాలను విధిస్తే భారతదేశం మాత్రం అమెరికా ఎగుమతి చేసే వస్తువుపై మాత్రం ఎటువంటి సుంకాలను విధించలేదు. అంటే పైసా ఖర్చు లేకుండా భారతదేశంలోకి అమెరికా వస్తువులనే వస్తాయి. అంతేకాకుండా భారతదేశం అమెరికా ఇప్పటి వరకు $191 బిలియన్ గల వాణిజ్యాన్ని చేసుకుంటే రీసెంట్ గా అమెరికా భారతదేశం అనేది $500 బిలియన్ గల వాణిజ్యాన్ని
చేసుకోవాలని ఈ డీల్ లో చేసుకున్నాయి. అంటే భారతదేశం అనేది ఎక్కువగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ పై ప్రభావం పడుతుంది. దీనివల్ల భారతదేశం అనేది ఎక్కువగా అమెరికాపై డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంతేకాదు భారతదేశ వ్యవసాయ రంగంపై, పాడి పరిశ్రమపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే అమెరికా అనేది అక్కడ ఉన్న రైతులకు సబ్సిడీ ఇవ్వడం, భారతదేశం అమెరికా ఉత్పత్తులపై ఎటువంటి అంటే పైసా ఖర్చు లేకుండా భారతదేశంలోకి వస్తువులు రావడం వల్ల భారతదేశం మార్కెట్ అనేది అమెరికా వస్తువులతో నిండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే రైస్ నుంచి చికెన్ వరకు, అలానే మన రోజు తీసుకునే పాల ఉత్పత్తులు అంటే చీజ్, బట్టర్, పెరుగు, ఇవన్నీ కూడా భారతదేశంలో అమెరికా వస్తువులు చాలా చౌకగా దొరుకుతాయి. దీనివల్ల భారతదేశంలో ఉన్న పాడి పరిశ్రమలు, వ్యవసాయ రంగం అనేది విదేశీ పోటీతో దెబ్బతింటుంది. అందుకే భారతదేశం అనేది ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ లో సేఫ్ గార్డ్ మెకానిజం అనే క్లాజ్ ని యాడ్ చేసింది. అంటే భారతదేశంలో ఉన్న పరిశ్రమలు, రైతులు ఆర్థికంగా దెబ్బతింటే అమెరికా వస్తువులపై సుంకాలను విధించేటట్టుగా ఈ సేఫ్ గార్డ్ మెకానిజాన్ని యూజ్ చేస్తుంది. ముందు నుంచి అమెరికా అనేది రష్యా క్రూడ్ ఆయిల్ ని భారతదేశం కొనుగోలు చేయొద్దని, ఎందుకంటే అమెరికా రీసెంట్ గా వెనిజులాను ఆక్రమించి అక్కడున్న చమురుని భారతదేశం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తుంది. భారతదేశం అనేది ఒక రష్యా నుంచే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయకుండా ఇతర దేశాల నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ని కొనుగోలు చేస్తుంది. అంటే భారతదేశం ఎక్కడ చౌకగా క్రూడ్ ఆయిల్ దొరుకుతుందో అక్కడ భారతదేశం అనేది కొనుగోలు చేసుకుంటుంది. ఎందుకంటే భారతదేశం అనేది ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటుంది. అమెరికా భారతదేశం యొక్క ట్రేడ్ డీల్ వలన భారతదేశానికి ఉపయోగం ఏంటంటే భారతదేశం ఉత్పత్తి చేసే వస్తువులు అనేవి అమెరికా మార్కెట్స్ లో చవకగా దొరుకుతాయి. అంటే ఎక్కువగా ఇతర దేశాల వాళ్ళు కొనుగోలు చేస్తారు. అంటే భారతదేశం యొక్క మెడిసిన్స్, టెక్స్టైల్స్, బాస్మతి రైస్, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు అనేవి, అలానే భారతదేశం యొక్క సీ ఫుడ్స్ కి అంతర్జాతీయ మార్కెట్స్ లో చవకగా దొరకడంతో వీటికి డిమాండ్ పెరిగి భారతదేశ ఎగుమతులు అనేవి పెరగడంతో భారతదేశం అనేది ఆర్థికంగా బలపడుతుంది.